హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఈ వీడియోలో మనం అమెరికా అలీ అయిన ఒమాన్ని ట్రంప్ బాంబు చేస్తానని థ్రెటన్ చేస్తున్నాడు. అసలు ఎందుకు, దీని అంతటికి రీజన్ ఏంటి అనేది తెలుసుకుందాం. ఇది ఈ స్ట్రైట్ ఆఫ్ హోర్మోజ్ సంబంధించి ఇదంతా జరుగుతోంది. ఇది నార్మల్ సీ రూట్ కాదు. స్ట్రైట్ ఆఫ్ హోర్మోజ్ అనేది ప్రపంచంలోనే అత్యంత ఇంపార్టెంట్ ఆయిల్ షిప్పింగ్ రూట్స్లో ఒకటి. ఇక్కడ టెన్షన్ పెరిగితే ఇంపాక్ట్ మిడిల్ ఈస్ట్లోనే కాదు, వరల్డ్ వైడ్ ఆయిల్ ప్రైజెస్, షిప్పింగ్ మీద పడిపోతుంది. ఇప్పుడు సిచ్యువేషన్ ఏంటంటే, యుఎస్ ఇరాన్ మధ్య కాన్ఫ్లిక్ట్, నెగోషియేషన్స్ రెండు సీరియస్ టెన్షన్స్లో ఉన్నాయి. అయితే ఈ సమయంలో ఒమాన్ ఇరాన్తో కలిసి కమర్షియల్ షిప్పింగ్ని మేనేజ్ చేయడానికి అగ్రిమెంట్ డిస్కషన్స్ చేస్తుంది. కానీ ఈ విషయం ట్రంప్కి నచ్చట్లేదన్నమాట. రిపోర్ట్స్ ప్రకారం ఒమాన్ యుఎస్ ఎఫర్ట్స్కి గెట్ ఇన్ ద వే చేస్తే మిలిటరీ యాక్షన్ అనేది ఉంటుంది. ఈవెన్ బాంబింగ్ గురించి కూడా ట్రంప్ వార్నింగ్ ఇస్తూ ఉన్నాడు. ఇక్కడ షాకింగ్ పాయింట్ ఏంటంటే, ఒమాన్ ఇట్ సెల్ఫ్ అది కూడా ఒక యుఎస్కి అలై అని చెప్పొచ్చు. అయినా అమెరికా తన ఓన్ అలైకే మిలిటరీ థ్రెట్ ఇవ్వడం మిడిల్ ఈస్ట్లో టెన్షన్స్ని మరింత పెంచుతుంది. మరి హార్మోజ్ ఎందుకు ఇంత ఇంపార్టెంట్? ఈ నేరో వాటర్ వే ద్వారా హ్యూజ్ అమౌంట్ ఆఫ్ ఆయిల్, ఎనర్జీ సప్లైస్ ప్రపంచ మార్కెట్స్కి వెళ్తాయి అన్నమాట. షిప్పింగ్ డిస్టర్బ్ అయితే ఆయిల్ ప్రైజెస్ పెరుగుతాయి, ట్రాన్స్పోర్ట్ కాస్ట్ కూడా పెరుగుతుంది, చివరికి పెట్రోల్ ప్రైజెస్ మీద కూడా ప్రెషర్ రావచ్చు. ఇంకో సైడ్లో ఒమాన్ మాత్రం డిప్లొమసీ రూట్లో ఉంది. ఇరాన్తో నెగోషియేషన్స్ చేసి కమర్షియల్ షిప్స్ పాసేజ్ కల్పించే ప్రయత్నం చేస్తూ ఉంది. అంటే ఒమాన్కి ఒక గోల్ ఉంటే ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ మరో గోల్. ఇప్పుడు బిగ్గెస్ట్ క్వశ్చన్ ఏంటంటే, అమెరికా తన ఎల్ఐ అయినటువంటి ఒమాన్ మీద మిలిటరీ యాక్షన్ తీసుకుంటుందా, లేకపోతే జస్ట్ వార్నింగ్ మాత్రమేనా అనేది. ఏదైనా సరే స్ట్రైట్ ఆఫ్ హోర్మోజ్లో టెన్షన్ పెరిగితే మాత్రం దాని ఎఫెక్ట్ మన ఇండియా మీద కూడా పడే అవకాశం ఉంది. ఆయిల్ ప్రైజెస్ నుంచి షిప్పింగ్ కాస్ట్ వరకు మొత్తం ఇంపాక్ట్ గ్లోబల్గా ఉండొచ్చు. మీ ఒపీనియన్ ఏంటి? ట్రంప్ రైట్ ఆర్ రాంగ్ అనేది కామెంట్ చేయండి. ఈ వీడియోకి అయితే ఇంతే. నెక్స్ట్ వీడియోతో మళ్ళా కలుస్తాను. అంతవరకు జై హింద్.